హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక క్యాన్సర్ సర్వైవర్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాము. ఒక 15 years బ్యాక్ క్యాన్సర్ సర్వీక్స్ స్టేజ్ 3లో ఉన్న ఒక పేషెంట్, ఆమె ఈ బ్లీడింగ్ పీవీ, వైట్ డిశ్చార్జ్ వాటితో వచ్చినప్పుడు మేము డయాగ్నోస్ చేసి స్టేజింగ్ చేసి క్యాన్సర్ సర్వీక్స్ స్టేజ్ 3 అనేసి డయాగ్నోస్ చేసాము. బట్ అప్పుడున్న ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ వల్ల ఆమెకి ఫ్రీ వైద్యం, అంటే క్యాన్సర్లో ఫ్రీ వైద్యం చేసి ఆమె ఇప్పుడు సర్వైవర్గా మన ముందు నిలబడింది. ఆమెతో ఒక చిన్న ఇంటర్వ్యూ, ఆమెతో ఒక ఇంటరాక్షన్ లాంటిది చేయబోతున్నాను. ఆమె మాటల్లో మనం విందాం. సార్, ఎలా ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు ఎలా వచ్చిందమ్మా? ఏ కంప్లైంట్స్తో వచ్చారు? సార్ మాకు ఇక్కడ కర్నూలు పోయినాం. కర్నూలు పోతే అక్కడ చెప్పింది ఇట్లా 2వ స్టేజ్లో కానీ, అయితే ఇక్కడ మా ఊళ్ళో చెప్తే నాంపల్లికి వచ్చిన. నాంపల్లికి వస్తే నా హార్మోన్ సార్ దగ్గరికి తీసుకొస్తే అక్కడ చూసిండ్రు, టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు సార్. ఇదంతా ఎప్పుడు జరిగిందమ్మా? ఏ సంవత్సరంలో జరిగింది? 2010లో సార్. 2010 అంటే ఇప్పుడు 2025, అంటే 15 ఏళ్ళు. సో 15 ఏళ్ళు మీకు మళ్ళా ఏమైనా ట్రీట్మెంట్ తర్వాత ఇదే రకమైన లక్షణాలు మళ్ళా కనబడ్డాయా? ఏం లేదు సార్. ఇక్కడ అయిపోయినాక బంజారాయిల్స్ ఇచ్చిండ్రు. బంజారాయిల్స్ అయిపోయినాక ఇంకేం లేదు సార్. నెలకు తిరిగిన అంటే చెకప్లకు వస్తున్నా, చెకప్లకు తిరిగిన సార్. రెగ్యులర్ గా వస్తా ఉన్నా తిరిగిన సార్. ఇప్పటికి కూడా మంచిగా ఉందా లేదా అన్నట్టు నా డౌట్తోనే వస్తున్నా సార్. సారంగంలోనికి మంచిగా ఉన్నావు. సో ఇది చాలా తక్కువ మందిలో ఈ స్టేజ్ లో ఈ రకమైన సర్వైవల్ చూస్తాం మేము. సో మీకు క్యాన్సర్ అనేది లక్షణాలు ఎటువంటిది లేదు. సో మీరు క్యాన్సర్ బారి నుండి బయటకు వచ్చారు. మీకు ఈ క్యాన్సర్ సర్వీక్స్ వచ్చే అవకాశాలు లేవు. ఓకేనా? సో ఈ రకంగా మీరు హ్యాపీగా ఉండండి, నార్మల్గా ఉండండి. ఓకేమా? ఫైన్. థ్యాంక్ యూ. మంచిది.